39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో వైసీపీ నాయకులు అరెస్ట్ జరుగుతోంది, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా మంది అరెస్ట్ అయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, అలాగే ఇంకా పోసాని కృష్ణమురళి, ఇలాంటి వాళ్ళన్నింటిని కూడా అరెస్ట్ చేశారు. సో రేపు ఎల్లుండో దువాడ శ్రీనివాస్ కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది వస్తుంది వార్తలు. ఇప్పుడు అరెస్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే, అధికారంలోకి వచ్చి ఒక ఏడాదిలో హత్యలు, నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు నరికి చంపడాలు, టార్చర్, కార్యకర్తలకి నరకం చూపించడం, హింసించడం. మేము ఢిల్లీలో కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద సబ్జెక్ట్ చేసాం ఈ హత్య రాజకీయాల మీద. అదైన తర్వాత ఇప్పుడు ఏంటి, స్కీమ్స్ వాగ్దానాలన్నీ పక్కన పెట్టేసి అరెస్టుల పర్వం స్టార్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో ఏదైతే రాశారో దాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. పోసాని మురళీకృష్ణ గారు తప్పేంటి? మాట్లాడడం తప్ప? భావస్వేచ్ఛని కాదనే హక్కు నీకెక్కడుంది? అలాగే ఇప్పుడు నేను అన్నాను, ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మానేసినాడు. నోరు మోగబోయిందా అని నేను అడుగుతూ 50 కోట్లు తీసుకుని ప్రశ్నించడం మానేసినావట మిస్టర్ పవన్ కళ్యాణ్. ఎందుకు ప్రశ్నించట్లేదబ్బా? 31,000 మంది మహిళల్ని ఎక్కడ వాళ్ళ అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తీసుకురా, సూపర్ 6 చదివిని పెంచావు, వాళ్ళని ఎందుకు తీసుకురా, అవి ఎందుకు అమలు చేయట్లేదు అని నేను స్పష్టంగా అడిగాను. అడిగితే నా మీద చాలా స్టేషన్లో కేసులు కట్టేసి అరెస్ట్ చేయాలంటున్నారంట. ఇంతే కదా, నేను అవినీతి మీద, అక్రమాల మీద, భూదందాల మీద, అధికార దుర్వినియోగం మీద అరెస్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకున్నాడు అన్నానన్నా, ఇదా నన్ను అరెస్ట్ చేసే కేసు? మరి అలాంటప్పుడు 1,00,000 కోట్లు తీసుకున్నాడు జగన్ అని అసెంబ్లీ సాక్షిగా అన్నారే, మరి అది కేసు కాదా? ఆ రోజు మేము విని ఊరుకున్నామే తప్ప ఎవరు స్పందించలేదే, దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదే, దాని గురించి అరెస్టులు చేసేయలేదే. మరి ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి నేను సపోర్ట్ చేసి చాలా తప్పు చేశాను, అది చారిత్రాత్మక తప్పుదాం. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఎప్పుడూ మద్దతు చేయకూడదు, చేయటమే నేను చేసిన తప్పు అని అంటూ లోకేష్ ప్రతి జిల్లాకి 1,000 కోట్ల రూపాయలు చొప్పున అక్రమ సంపాదన చేశాడు, లోకేష్ నీ అంతు తేలుస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి అది నేరం కాదా? లోకేష్ 1,000 మరి ఇప్పుడు నాకు చాలా మంది అంటారు, 50 కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 1,000 కోట్లు లోకేష్ తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయా? 1,00,000 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జించినట్టు ఆధారాలు ఉన్నాయా? ఏ ఆధారాలతో ఆ రోజు అసెంబ్లీ అన్నారు? ఏ ఆధారాలతో లోకేష్ మీద నువ్వు అన్నావు? ఏ ఆధారాలతో నేను 50 కోట్లకు ఆధారం చూపించాలి? నాకు తెలుసు, నీ యాక్షన్ బట్టే నాకు క్వశ్చన్ ఉంటుంది. నువ్వు ప్రశ్నించట్లేదంటే అమ్ముడు పోయినావని, నేను అపోజిషన్లో కూడా ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నిజాయితీగా ఉన్నానని. నిజాయితీయే నా గర్వం, నిజాయితీయే నా ఇగో. నువ్వు అరెస్ట్ చేస్తే నిన్ను అడిగే నన్ను అరెస్ట్ చేయగలవు, అవినీతి చేశా నన్ను అరెస్ట్ చేయగలరా? దమ్ముందా? అది నేను ప్రశ్నిస్తున్నా విమర్శకులకి, ఎవడెవడో నా మీద ట్రోల్స్ చేసేవాడికి. అది చూడండి అబ్బా, మీకే ఛాన్స్ ఉంది. ఏదైనా ఉంటే ఇదిగో పలానా దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావాట, తీసుకెళ్ళి లోపలేయండి. అరెస్ట్కి భయపడే దువ్వాడ శ్రీనివాస్ కాదు, 62 రోజులు జైల్లో ఉండొచ్చాను. ఉద్యమం, ప్రజల కోసం ఉద్యమం చేసి జైల్లో ఉండొచ్చాను నేను. అరెస్టుల కోసం భయపడే వ్యక్తిని కాను. మీ ఇష్టం కావాలంటే చేసుకోండి, నేను భయపడను. నా వాయిస్ ఇలాగే మాట్లాడుతుంది, ప్రజాగొంతే మాట్లాడతాను. మీరు ఈ అక్రమ అరెస్టుల ద్వారా అందరినీ అరెస్టులు చేసి చేయాలనుకుంటే సాధించింది ఏముండదు. ఏడాది అయిపోయింది, ఇక 4 సంవత్సరాలు ఉంది. 2 బడ్జెట్లు అయిపోయి 3 బడ్జెట్లు ఉన్నాయి. ఆ 3 బడ్జెట్లో ఒక బడ్జెట్ మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ వస్తుంది ఎన్నికల ముందు. ఎన్నికలు 28 జరుగుతాయా, 29 జరుగుతాయా, డీలిమిటేషన్స్, వీటన్నిటికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఏదైనా ఆ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ అయిపోతుంది. ఇంక 2 బడ్జెట్స్ మాత్రం ఉన్నాయి. మీరు ఎప్పుడు పెడతారు? నాకు క్వశ్చన్. ఏ బడ్జెట్లో మీరు పెట్టాలనుకుంటున్నారు అసలు ఈ సూపర్ 6 గురించి? 31,000 మంది మహిళలను ఎప్పుడు తెస్తారు? నా కళ్ళారా చూడాలనుంది. ఇవి నా ప్రశ్నలు. ఇవి అడిగితే అరెస్ట్ చేస్తామంటే చేయండి, జైల్లో నుంచి కూడా ప్రశ్నిస్తా, జైలు నుంచి వచ్చి కూడా ప్రశ్నిస్తా, వదలను.